నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ లో తొలి నుంచి బీసీలకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ పాలకొల్లులో పూలేకు నివాళులర్పించి స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను బకాయిదారులకు తీపి కబురు చెప్పిన కూటమి ప్రభుత్వం 50% రాయితీ సదుపాయాన్ని మరో 20 రోజులు పొడిగింపు తణుకులో ఘనంగా తొలితరం సంఘ సంస్కర్త పూలే జయంతోత్సవాలు నివాళులు అర్పించిన రాజకీయ పార్టీలు సంస్థలు ప్రసంగించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి దేశంలో ప్రజలకు మేలు చేకూరుస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం తణుకులో బీజేపీ ప్రచారంలో వెల్లడించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక రీసర్వే ప్రాజెక్టు అమలు తీరును తాడేపల్లిగూడెంలో పరిశీలించిన ఢిల్లీకి చెందిన కేంద్ర బృందం సహకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆర్డీఓ కతీబ్ కౌసర్ భానో సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే త్యాగాలను చిరస్థాయిగా గుర్తించుకోవాలి నేటి తరం యువతకు రాజమండ్రిలో ఉద్బోధించిన బీజేపీ ఎమ్మెల్సీ వీర్రాజు వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా కృషి చేయాలి అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికారులకు హితవు పలికిన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్ రైతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అయినవిల్లి మండలంలో ప్రకటించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ రైతులకే కాకుండా ప్రజలకు కూడా సేవలు అందించే విధంగా కృషి చేస్తున్న ఏపీ సహకార వ్యవస్థ కొయ్యలగూడెం మండలంలో పేర్కొన్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజు తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉంటుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పాలకొల్లులోని ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాన్ని కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు నందమూరి తారక రామారావు వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు వారి సంక్షేమానికి ఈ పార్టీ పెద్దపీట వేసిందన్నారు ఎవరు బండి దగ్గర ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతోత్సవాల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఘనంగా నిర్వహించాలి అనేటువంటి ఒక పిలుపు. ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. అయితే చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కుల వృత్తుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరికరాలన్నీ కూడా 90% సబ్సిడీతో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బీసీల మీద ఎప్పుడు కూడా పేటెంట్ హక్కు ఉంది. అందుకే మళ్ళీ ఈ రోజు కూడా అటువంటి సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈవేళ తెలుగుదేశం పార్టీ అంటే మీ అందరికీ గుర్తుకొచ్చేది మరి ఏదైతే చంద్రబాబు నాయుడు, కళా వెంకట్రావు, ఒక అచ్చెన్నాయుడు, ఒక యనమల రామకృష్ణుడు, ఒక పేతాని సత్యనారాయణ, ఒక కొల్లు రవీంద్ర, ఒక ఏదో కెయ్యి కృష్ణమూర్తి, ఒక కాలవ శ్రీనివాసులు, వీళ్ళందరూ గుర్తుకొస్తారు మీకు తెలుగుదేశం పార్టీ అంటే. అదే ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఆర్డీఓ దాసిరాజు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎస్ గణపతిరావు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఏ నాగేంద్ర ప్రసాద్లు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల పరిధిలో ఆస్తి పన్నుల చెల్లింపుదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గత ఏడాది మార్చి నెలాఖరు వరకు ఉన్న ఆస్తి పన్ను బకాయిలను ఒకేసారి ఈ నెలాఖరులోగా చెల్లించిన వారికి పన్ను వడ్డీపై 50% రాయితీ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25న పన్ను రాయితీ ప్రకటించగా చివరి 5 రోజులు భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, నర్సాపురం పట్టణవాసులు పెద్ద ఎత్తున ఇచ్చిన వడ్డీ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరో 20 రోజుల పాటు వెసులుబాటు కల్పించింది. దీంతో పాటు ఈ నెల 1 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఈ ఆర్థిక సంవత్సరం పన్నును నెలాఖరులోగా ఏకమొత్తంలో ఒకేసారి చెల్లిస్తే మొత్తం పన్నుపై 5% రాయితీని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు పన్ను చెల్లింపుదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ అధికారులు కోరారు. భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, అంగన్వాడీ డ్వాక్రా సంఘాల ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, పట్టణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరు చంద్రశేఖర్లు పాల్గొన్నారు. వివక్షతకు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించిన భారత తొలితరం సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతిని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. భారతదేశ గతిని ఉన్నతి వైపు తిప్పిన ప్రముఖులెందరో ఉన్నారు. అలాంటి వారిలో జ్యోతిరావు పూలే అగ్రగణ్యుడు. 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని పూణే నగరంలో గోవిందరావు పూలే, సిమనాబాయిలకు జన్మించిన ఈయన 7 ఏళ్ల వయసులో మరాఠా పాఠశాలలో చేరారు. ఇది సహించలేని కొన్ని సనాతన కులాల వారు శూద్రులు చదువుకుంటే కరువు కాటకాలు వస్తాయని, ధర్మం నశించిపోతుందని మూఢనమ్మకాలతో బెదిరించారు. వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భయపడిన తల్లిదండ్రులు జ్యోతిరావును మధ్యలో చదువు మాన్పించారు. 13 ఏళ్ల వయసులో సావిత్రిబాయిని వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం పూలే తన చదువును కొనసాగించడమే కాకుండా భార్యను కూడా చదివించి దేశంలో అమలులో ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం ఆరంభించాడు. ఇందులో భాగంగా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, దళిత గిరిజన జాతి సంక్షేమం కోసం 1890 నవంబర్ 28వ తేదీ మరణించే వరకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి. ముఖ్యంగా తాను వ్రాసిన పుస్తకాల ద్వారా మనుతత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కలిగించారు. సత్యశోధన సమాజం అనే సంస్థను స్థాపించి సత్యధర్మాన్ని పూలే ప్రచారం చేశారు. మనుషులంతా సమానమేనన్న భావనతో పూణే నగరంలో పాఠశాలను స్థాపించి ఆ పాఠశాలకు తన భార్య సావిత్రిబాయిని ఉపాధ్యాయునిగా నియమించారు. ఈ పాఠశాలలో కులమత భేదాలు లేకుండా విద్యాబోధన సాగించి ఆదర్శంగా నిలిచారు. అందుకే ఈ గొప్ప వ్యక్తి జయంతిని ఒక వేడుకగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని గోసిని నది వంతెన వద్దనున్న పూలే విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ పూలమాలలు వేసి మాట్లాడారు. మహాత్మా అనే బిరుదు ఇద్దరు వ్యక్తులకి మాత్రమే ఉంది. ఒకటి మహాత్మా గాంధీ గారికి, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారికి. జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలో పుట్టి అనేక సంఘ సంస్కరణలకి మార్గదర్శకులుగా నిలిచినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ముఖ్యంగా ఆ రోజు కుల వ్యవస్థకి, కుల అహంకారానికి పునాదులు వేసినటువంటి మనుస్మృతికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ సమాజంలో కుల వ్యవస్థను నిర్మూలించాలనే పోరాటం చేసినటువంటి వ్యక్తి. అందరికీ కూడా విద్యను అందించాలి, ముఖ్యంగా మహిళల విద్య పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు చదువుకోవడానికి ప్రత్యేకంగా మొట్టమొదటి బాలికల స్కూల్ని ఏర్పరిచినటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా ఈరోజు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలకి, అన్ని వర్గాలకి సమన్యాయం చేస్తూ నందమూరి తారక రామారావు గారు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా రోజు అనేక మందికి ముఖ్యంగా రాజకీయ అవకాశాలు కల్పించి పేదరికాన్ని గెలిచే విధంగా, పేదరికం లేని సమాజాన్ని నిర్మించే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పూలే గారికి సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ ఆయన ఆశయాల్ని మనందరం కూడా ముఖ్యంగా ఈరోజు యువతంతా కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. అనంతరం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా మీట్లో కూడా ఆరిమిల్లి మాట్లాడారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష వైఖరి అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా ఏ విధంగా వ్యవహరించిందో, అధికారం కోల్పోయాక కూడా అన్పార్లమెంటరీ మాటలతో ఇతరులను కించపరుస్తున్నట్లు చెప్పారు. కొన్ని నెలల క్రితమే చిత్తుగా ఓడించినప్పటికీ తీరులోనూ నడకలోనూ మార్పులు రాలేదని వ్యాఖ్యానించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని పగటికల్లు కంటున్నట్లు ఆరుమిల్లి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, రాష్ట్ర చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, నాయకులు నల్ల భాస్కర్రావు, గుమ్మల హనుమంతరావు, గుబ్బల శ్రీనివాస్, తమరాపు పల్లపరావు, చింతలపూడి సన్యాసరావు, తాతపూడి మారుతిరావు, తమరాపు రమణమ్మ, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, తణుకు, ఇరగవరం, అత్తిలి మండల శాఖల అధ్యక్షులు చిక్కాల వేణు, ఆకేటి కాశీ, దాసం ప్రసాదులు పాల్గొన్నారు.
కాగా ఇరగవరం మండలం ఏలేటిపాడు సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ ఆధ్వర్యంలో కూడా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముల్లపూడి రేణుక, పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, మాజీ కౌన్సిలర్ పెరవలి రామకృష్ణ, పార్టీ నాయకులు కొడమంచిలి జితేంద్ర, కోడే భాస్కర్రావు, పులమాల వీరభద్రం, ముప్పిడి సుబ్బయ్య, గంటా లక్ష్మిలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిరిసిపో రామకృష్ణ, నాయకులు చుక్కాకుల వరలక్ష్మి, అన్నెపు శ్రీను, దిరిసిపో శాంతారావులు పాల్గొని పూలే ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలిచ్చారు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు పూలే జయంతిని నిర్వహించి అమరజీవికి జేజేలు పలికారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను, నాయకులను ఇష్టానుసారంగా తిట్టడం సరైనది కాదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చేసిన గణనీయమైన అభివృద్ధిని తక్కువ చేసి మాట్లాడడం చరిత్ర క్షమించదని వ్యాఖ్యానించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, మాజీ డైరెక్టర్ పెన్మెస్స సుబ్బరాజు, న్యాయవాది వెలగల సాయిబాబారెడ్డి, నాయకులు చింతపల్లి గురుప్రసాద్, చెల్లెం ఆనంద్ ప్రకాష్, జలూరి జగదీష్, జంగం ఆనంద్ కుమార్లు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్తీ చలో అభియాన్ ప్రచార ఉద్యమంలో భాగంగా ఈ పార్టీ కార్యకర్తలు తణుకులో శుక్రవారం బ్యాంకు కాలనీలోని ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్లో ఉద్యోగులను కలిసి ఈ పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకురాలు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముల్లపూడి రేణుక మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలు ప్రజలందరికీ మేలు చేయగలవన్నారు. జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను అవి ప్రజలకు సరిగ్గా వెళ్తున్నాయా, అమలవుతున్నాయా, లేదా ఆ బెనిఫిషరీస్కి సరైనటువంటి సేవలు అందుతున్నాయా అనేటువంటి తెలుసుకొని దాంట్లో భాగంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి ఈ యొక్క హెల్త్ సెంటర్ని విజిట్ చేశాము. ఇక్కడ మరి మెడికల్ ఆఫీసర్తో కూడా మాట్లాడాం. ఈ సెంటర్ పరిధిలోనే సుమారు 1200 ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయటం జరిగింది. ఇంకా 600 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అవి పెండింగ్లో, అంటే కార్డ్స్ వారి యొక్క ఎలిజిబిలిటీ అదంతా కూడా చూసి వారికి కూడా త్వరలోనే కార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే తణుకు పట్టణంలో ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో 3 ఆయుష్మాన్ భారత్ సెంటర్స్ ఉన్నాయి. దాదాపు 5000 మందికి ఇప్పటికే కార్డ్స్ ఇష్యూ చేశారు. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇంతమందికి, ఇన్ని కుటుంబాలకి ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్య సేవలు ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏదైతే ఆలోచన చేసిందో అది మరి ప్రజలకి చేరువయ్యే విధంగా, అంటే వారికి ఏ హాస్పిటల్కి వెళ్తే ఈ ట్రీట్మెంట్ అందుతుంది అనేటువంటిది ఫైనలైజ్ చేయవలసినటువంటి ఇంకా అదొకటి పెండింగ్లో ఉంది. అది కూడా త్వరలోనే చేస్తారని చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు ఎన్ డానియల్ రాజు, విహెచ్ క్రాంతిరెడ్డిలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ముస్లింలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ధర్నా చేసి నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కామన మునుస్వామి, నాయకులు ఇల్లిందలపర్తి సత్యనారాయణ, షేక్ బాబ్జీ, షేక్ అలీబాబా, షేక్ సల్మాన్, షేక్ బాషా, షేక్ నమీనాలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.